పప్పేనా ఈరోజు కూడా? పప్పేనా? పప్పే చేయాలా అంటున్నా ఈరోజు కూడా. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు కూడా పప్పే చేయాలంటే నిన్న వచ్చేసి ఏం చేసిన, వంకాయ చేసిన. నిన్న ఒక రోజే వంకాయ చేసిన. 5-6 డేస్ నుంచి ఒక్కరోజు వంకాయ చేసిన. పప్పు చేసిన రోజులు కూడా చిక్కుడుకాయ, దొండకాయ, బెండకాయ, టమాటా ఇట్లా కర్రీస్ లాగా చేసిన. కానీ డైలీ పప్పు ఉంది. ఇది కూడా పప్పు కావాలంట. పిల్లలకైతే సివిల్ డ్రెస్ చేసి పంపించినాం. ఎందుకంటే రేపు వరలక్ష్మి వ్రతం, సాటర్డే రోజు వచ్చేసి రాఖీ ఉంది కాబట్టి 2 సెలబ్రేట్ చేస్తాము. ఫెస్టివల్ డ్రెస్సెస్లో పంపండి అంటే సివిల్ డ్రెస్లో పంపిన. సో ఇప్పుడే మేము కూడా పూరి టిఫిన్ చేసి అయితే కూర్చున్నాం. చాయ్ తాగాలి. క్యూట్ ఉంటాడా? ముక్కులో సీమిడి లేకపోతే క్యూట్గానే ఉంటాడు. ఎద్దడైతే ఇట్లుంటాడు. పండు లేక కొడుకొని తినడు. పిల్లగాడు ఏమంటాడే, మొన్న ఏమైంది అదే, నేను ఏదో పని చేసుకుంటున్నాను, ఈ ఇల్లంతా గబ్బు లేక అప్పటికి సదిరి పెట్టిన. ఏదో పని చేసుకుంటున్నా, గబ్బులు ఏదో పెట్టారు. మళ్ళా ఏమో అయితే సంథింగ్ ఏదో అయితే ఇవన్నీ దీన్ని సదురుందని చెప్పేసి ఇట్లా అన్నయ్య విన్నాడు. అంతే అడు ఇట్లా నింపేసుకుంటే అలానే నీళ్ళు నింపేసుకొని, నువ్వు నన్నే కొట్టు, చిన్నోని కొట్టనే కొట్టకు, నువ్వు అన్ని నన్నే కొట్టు. నాకైతే ఒక లాగా అనిపించింది. అదే అదే వాదురా, నువ్వే చేతికి వేసినా అంటే ఎప్పుడైనా అంతే, నువ్వు నన్ను ఒకరినే కొడతావు, అని అస్సలు కొట్టావు. వాడు కూడా చేస్తుడు కదా తప్పు, అంటే వాడు కూడా పడేసి కదా బొమ్మలు అవన్నీ, అది చెప్పవా అంటాడు. మళ్ళీ నిన్న రాత్రి అట్లా అయింది. మళ్ళీ అంటాడు, మళ్ళీ నన్నే కొడుతున్నావు, అని కొట్టవా అని అంటాడు. అట్లా ఏం లేదు విన్ను, నేను కావాలని చేయను విన్ను అంటే పాపం అనిపిస్తుంది నాకు విన్నుగాడు అట్లా అంటుంటే. నన్నే కొట్టు అంటాడు. నన్ను నింపుకుని ఉంటాడు కళ్ళ నిండా నేను. వాడే చేతికి అంటున్నాడు, వాడికే పడతాయి. జస్ట్ ఒకటి ఈపులు ఇట్లా వేస్తాం అంతే, దానికి ఫీల్ అయిపోతాడు. అది ఒక్కటి వాడిని కొట్టచ్చు కదా అంటే. ఎవరు మీ ముఖాలకి నాన్ వెజ్ బంద్ చేస్తారా అని? బంద్ చేసేటోళ్ళు ఎప్పుడు 24 గంటల నాన్ వెజ్ వీడియోలు చూసుకుంటున్నా కూర్చుంటారు. చిన్నోడు నువ్వు అదేమంటాడు, నిన్న మళ్ళీ నువ్వు పోయినాక ఇప్పుడు నాన్న పోయి చికెన్ మటన్ తీసుకొస్తాడు, నువ్వు లడ్డుగడ పప్పు అనేది తిన్నదంటాడు. నువ్వు ఇంకా వాడిని బంద్ చేయించేటట్టు మోటివేషన్ అంటే ఇంకా వాడు తినేటట్టు రెడీ, ఈ వీడియోలు చూడు, ఆ వీడియోలు చూడు అంటావు కదనే. నీవే చూడు గబ్బులేపేది. ఫస్ట్ నువ్వే బంద్ చేయాలనేటోళ్ళు బంద్ చేస్తారా ఎవరన్నా? ఇంకా నాన్ వెజ్ తినే వీడియోలు చూస్తారా? ఇంకా చూస్తాడు, వాడికి చూపిస్తాడు. వాడితే ఎప్పుడెప్పుడు తెస్తారా అని. ఈరోజు స్కూల్ పోతే కూడా ఏం కిత్తుంటారు, ప్రతి డే అట్లే ఉంటుంది. వాడు స్కూల్ పోతే చికెన్ తెచ్చిలేవా, చికెనా మటనా అని ముద్దుగా అడుగుతుంటాడు. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడగానే ఇంక ఏడుస్తుంటాడు. ఈ పెన్సిల్ ఎందుకు ఇంత చేసినావు? 2 రోజులైంది కదా. ఇది ఫస్ట్ వల్ల మన కింద వెళ్తుంది, మళ్ళీ చెక్కుతుంది. చెక్కి పోతలేదు, చెక్కి పెడతలేదు. మనం మేము చెక్కితే కింద పడుతుంది కదా, అన్నీ మేము పెన్సిల్ పడ్డారని మేము అలానే పోయింది మేము అన్నీ చెప్పిన. అప్పుడైతే మీరు చెక్క అయింది. ఇంత చిన్నగానా? 2 రోజులైంది తీసుకోపోయాను. ఇంత చిన్నగా చేసినావు. దా రేపు నుంచి 3 డేస్ హాలిడేస్ ఉన్నాయి కదా, 6 హోంవర్క్స్ ఉన్నాయి నీకు. వాడికి ఎన్ని ఉన్నాయో చెక్ చేయాలి. 2 డేస్ నుంచి ఫుల్ వేడి ఎండాకాలంలోకి వేడిగా ఉండే. ఈరోజు ఫుల్ వర్షం పడేటట్టుంది. క్లైమేట్ ఉరుముతుంది. ఇంకా స్టార్ట్ అయింది ఫుల్ వర్షం. చూడండి, 2-3 డేస్ నుంచి హైదరాబాద్లో ఉందంట. ఇక్కడైతే అస్సలు లేదు కానీ బాగా ఎండ ఉండే. ఇంక ఇప్పుడు పిచ్చ స్టార్ట్ అయింది. హస్బెండ్కి చెప్తానే ఉన్నా, వర్షం కనుక స్టార్ట్ అయితే కష్టం ఇంటికి రావడం. మూసే ఉంది, బల్లి ఉంటా కదా, మూసే ఉంది, నాకు తెలియదా? వర్షం అటు సైడ్ పడి ఇంట బాగుండు, లేకపోతే విండోలోంచి వస్తుంది, కిచెన్లోంచి కూడా వస్తాయి. అప్పుడే చెప్పిన నేను తొందరగా వస్తే తిందామని. 7:15 అవుతుంది. ఫుల్ చల్లగా ఉండి నాకు అర్థమైంది ఇది వర్షం ఇప్పుడు స్టార్ట్ అయితే బందవుడు ఎప్పుడో. చూడండి ఎట్లా సౌండ్ వస్తుందో. అప్పుడే ఫోన్ చేసినారా ఇంటికంటే ఇంకా వచ్చలేడు. చూడండి ఫోన్ చేస్తుంటే బిజీ వస్తుంది. రాయి
చిన్నోడికైతే 3 హోంవర్క్స్ ఉన్నాయి, రాస్తున్నావు. అసలు ఎటు సైడ్ పడుతుందో చూడాలి. మెయిన్గా కరెంటు పోయింది, ఎప్పుడో ఏమో వచ్చేది. నీకైతే పడట్లే, ఇక్కడైతే పడట్లేదు, అటే పడుతున్నట్టుంది. సో హ్యాపీ. రెండు బాగా పడుతుంది కదా, మొత్తం వచ్చేస్తాయి కిచెన్లో. ఈ ప్రాబ్లం చాలా ఉంది నాకైతే. అసలు నిజంగా అసలు ఈ డోరు మేము యూజ్ కూడా చేయము, ఎందుకు పెట్టిరో ఏమనిపిస్తుంది నాకైతే. ఊరికే వర్షం పడినప్పుడు ఇబ్బంది, నీళ్ళంతా వచ్చేస్తాయి. ఆ పక్కన వాళ్ళకి ఎవరికి లేదు, మాకుంది. ఓనర్ వాళ్ళకి కూడా ఉందంట, ఆమె అన్నది మాకు కూడా వస్తుంటే నీళ్ళని చేపిస్తే అయిపోతుండే. కానీ ఏంది తర్మమ్మల ఇంటి కూడా వర్షం పడుతుందంట 2-3 డేస్ నుంచి. మన దగ్గర ఎంత ఎండ ఉండే. ఈరోజైతే నేను ఎండకి నడవలేక మా హస్బెండ్ రామని చెప్పిన. అండ్ ఎండకి ప్లస్ ఇంకోటి చెప్పులు పోయిండే మొన్న రెడ్ కలర్ కూడా తొక్కుకుంటూ వచ్చేటప్పుడు కొత్త చెప్పులు కొనుక్కున్నా. అవి వేసుకొని చూసినప్పుడు మంచిగానే అనిపించింది, కానీ అక్కడ షాప్లో వేసుకొని చూసినప్పుడు మంచిగా అనిపించింది. ఈరోజు తొక్కి చూస్తే ఈ కాలు ముందు మెడమ అనేది ఇట్లా దగ్గర దాకా అయిపోయి చిటికెనీళ్ళు అనేది బాగా, అంటే చిటికెనీళ్ళకి ప్లేస్ సరిపోవట్లేదు చెప్పులలో. బాగా అసలు చెప్పులు తొక్కడానికి అంటే స్మూత్గా మంచిగా ఉన్నాయి, కానీ నాకు తొక్కడానికి చిటికెనీళ్ళు అనేది పట్టట్లేదు అనమాట. చిన్నగా ఉంది. ఆడ వేసుకొని చూసినప్పుడు బాగానే అనిపించింది, కానీ నొప్పిలేసినాయి. అది కూడా నడవలేను, అందులో ఎండ కొడుతుందని చెప్పేసి మా హస్బెండ్ రామంటే వచ్చిండు. ఆ చెప్పుల సంగతి ఏం చేయాలో ఏమో. మా క్లాస్లో అస్సకి ఏమైంది తెలుసా, అద్దాలో అస్సకి నవ్వుతూ నన్ను స్టైల్ కట్ చేసుకున్నావు మేడం అనింది. స్టైల్ కటింగ్ చేసుకుంటా స్టైల్ కటింగ్ చేసుకున్నానే వాళ్ళు మళ్ళా వాళ్ళ బాబాయ్ తెప్పించిందని చెప్పి నాకు. మళ్ళా గుండె చేసుకుంటు. గుండె ఎందుకు చేసుకుంటు? స్టైల్ కటింగ్ చేసుకున్నాను, గుండె చేసుకుంటు. స్టైల్ కటింగ్ చేసుకుంటే ఏమైంది? ఏమన్నా అన్నారా స్కూల్లో టీచర్స్ వాళ్ళు? ఏమన్నా స్టైల్ కటింగ్ తాప స్కూల్కి పెద్దన్న వాళ్ళకి ఉండాలి అన్నారు. మీరు చేసుకోకూడదంటనా? మనం చేసుకోవాలి. అందుకని చెప్పి వాడు గుండు చేసుకొని వచ్చిండా? అన్న గుండు చేసుకొని వచ్చింది. అయితే ఇప్పుడు నీకు సన్నం చేపియాలా? నీకు చేపించి నెల కూడా కాలేదు. మీ ఇద్దరికి ఇట్లా పెంచిండు మే ఇట్లా చేపిస్తాడు. ముందు ముక్కులో ఐస్ క్రీమ్ అయితే దగ్గని, ఆ తర్వాత ఆ ఐస్ క్రీమ్ తిందు కానీ. రాయి లడ్డు సన్నబడుతుందా ఈరోజు? గోవా, ప్రోమోగ్రనేట్, బనానా, డేట్. ఎన్నో రోజులకి ఈరోజు ఒకటంటే ఒకటి అన్ని ఫ్రూట్స్ వస్తున్నాయి, అనుకోకుండా వస్తున్నాయి అవి కూడా. అంటే ఇవి మాత్రం వాళ్ళు కొంచెం వీక్ ఎక్కుతారని చెప్పేసి ఇవి తింటే మంచిదని చెప్పేసి తీసుకున్నా. మధ్యాహ్నం మట్టుకు ఒక గోవా చిన్న ఉప్పు కర్రీ వేసుకుని ఒకటి తిందామని నేను తీసుకుని వెళ్తే ఆడ పక్కన ప్రోమోగ్రేట్స్ ఉంటే అవి తీసుకున్నాడు, ఇన్ని గోవాలు తీసుకుని అన్నీ మోసుకొని వచ్చింది. మధ్యాహ్నం ఒక్కడి తిందామని వెళ్తే అవన్నీ వచ్చినాయి అనుకోకుండా. ఈ మట్టుకు వీళ్ళకి పెట్టాలి కొంచెం వీక్ అయిపోతుంది.